ప్రభువునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చాలా మంచిది మిత్రులారా. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ మందిరంలో దేవుడు చక్కగా తన పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన క్రమముగా జరగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 5:10. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పిన. నేను ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి. ఉదయకాల సమయంలో కీర్తన ద్వారా నాతో మాట్లాడావు. ఈ 2వ వాక్యం ద్వారా కూడా నాతో మాట్లాడు ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవ, నిలవబడిన నీ దాసుడునైన నేను ఒక చిన్న మట్టి పాత్రను మట్టికే, బలహీనుడను, అల్పుడను నీ పక్షంగా నిలవబెట్టుకున్నావు. నీ మాటను వారికి వివరిస్తూ ఉండగా, అయా తండ్రి, వాక్య ధ్యానంలో నువ్వు నాకు బయలుపరిచి మీరు నాకు వివరించిన సంగతులను, నన్ను చెప్పమన్నటువంటి సంగతులను, నాకు తెలియపరిచిన సంగతులను నీ బిడ్డలకు తెలియపరుస్తూ ఉండగా సహకరించి అయమందరికీ పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి మేము నీ పరిశుద్ధ సన్నిధిలో శక్తి కలిగి సామర్థ్యం కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమంటూ క్రమశిక్షణగా నీ సన్నిధిలో మేము మా ప్రవర్తనను కాపాడుకుంటూ, మమ్మలను మేము కాపాడుకుంటూ, నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరిచి మా హృదయములను నిన్ను ప్రతిష్ఠించుకునే కృప మా అందరికి అనుగ్రహించమంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో మనవిని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మనము యోహాను సువార్త 5వ అధ్యాయం గత 4 వారాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇది పార్ట్ 5, ఇది 5వ భాగం. వాస్తవానికి నేనేమనుకున్నాను అనంటే, ఇక ఈ అధ్యాయము అయిపోయిందిలే, ఇంకా ధ్యానం చేయడానికి ఏమీ లేదు కదా అనుకున్నా నేను. ఎందుకో తెలియదు కానీ ప్రభు దగ్గర మొరపెడతా ఉన్నప్పుడు పదే పదే ఈ అధ్యాయాన్ని కొన్ని వచనాలను దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అది ఇప్పటి నుంచి కాదు, నేను పోయిన వారమే, ఆదివారమే వాక్య సందేశం అయిపోయిన దగ్గర నుంచి అనుకుంటున్నా. నేను మత్తయి సువార్త దగ్గర నుంచి మరలా ప్రారంభం చేద్దాము, 1వ అధ్యాయం కాడ నుంచి అని మనసులో అనుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు ఎందుకో ఏమిటి, దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఉద్దేశం కనుక ఆయన ఉద్దేశానికి మనం ఎదురు చెప్పకూడదు. ఆయన ఎలా వినియోగించుకుంటే అలాగ మనము వినియోగించబడాలి. ఆయన ఎలా వాడుకుంటే మనం అలాగా వాడబడాలి. అందుకనే ప్రభు సన్నిధిలో మొరపెడితే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఈరోజు వాటిని మీ ముందుంచాలి. ముందుంచేటువంటి ప్రయత్నాన్ని నేను తప్పకుండా నా వంతుగా నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. మనము ఈ అధ్యాయంలో బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఒక తీవ్రమైనటువంటి వ్యాధి చేత లేవలేని స్థితి, నడవలేని స్థితి, బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒక అతను కోనేరు దగ్గర పడిపోయాడు. ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి నానుడి ఒక వార్తను గురించి మనం నేర్చుకున్నాం. ఏంటి ఆ వార్త అంటే, దేవదూత నీళ్లను కదిలిస్తే నీళ్ళల్లో మొదట ఎవడు దూకితే వాడు స్వస్థత పొందు. ఇది ఒక అపోహ, లేకపోతే దీన్ని ఏమంటారు, ఒక మూఢ విశ్వాసాల గురించి నేర్చుకున్నాం. తర్వాత మనం ఇతని విశ్వాసం గురించి నేర్చుకున్నాం. అసలు ఇతనిలో ఏముంది అనేది, ఇతని విశ్వాసం ఏంటి. ఇతనికి యేసుక్రీస్తు గురించి తెలియదు, వినలేదు, ఎవరూ ఇతనికి చెప్పలేదు.
యేసుక్రీస్తునికి ప్రార్థన కూడా ఇతను చేయలేదు. ఇతను ప్రార్థన కూడా చేయలేదు. అయినా యేసుక్రీస్తు ఇతన్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎందుకు అనేది కొన్ని కారణాలు చూసాం. ఎందుకు స్వస్థపరిచాడు అంటే, మన దేవుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇతడు నాశనపు స్థితిలో ఉన్నాడు. పడిపోవడం దేవుడు చూశాడు. ఎక్కడ పడ్డాడు? పాపములో పడిపోయాడు, కీడులో పడిపోవడం దేవుడు చూశాడు. అతని స్థితిని తెలుసుకున్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? నిస్సహాయ స్థితిలో. అంటే ఎవరు అతనికి సహకరించి, మాట్లాడి, ఆదరించి, బలపరిచేటువంటి వారు ఎవరు కూడా అతని కోసం లేరు. అతని స్థితిని తెలుసుకున్నాడు. అతనికి సహాయం చేయాలనుకున్నాడు దేవుడు. ఏం చేయాలనుకున్నాడు? సహాయము చేయాలనుకున్నాడు దేవుడు అతనికి సహాయం చేయాలనుకున్నాడు. ఈ మూడు మనం చూసాం. తర్వాత మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు అతన్ని అడిగితే, నీకు దేవుడు మాట్లాడాడు అతనితో, నీకు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆ మాటకు అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, హృదయములో ఉన్నది ఏదైతే ఉందో అది బయలుపరిచాడు. మనము దేవుని మాట విన్న తర్వాత, దేవుని వాక్యము విన్న తర్వాత, మన మనసులో ఉన్న వాటిని మనము దేవునికి మరలా మనం ఏం చేయాలి? తెలియపరచాలి, వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరిచినప్పుడు దేవుని మాట మనకేం కలుగు చేస్తుందంటే, స్వస్థతను, ధైర్యాన్ని, నమ్మకాన్ని దేవుని మాట మనకు కలుగు చేస్తుంది. అలా మన మనసులో ఉన్నది చెప్పినప్పుడు దేవుని మాట మన మీద ప్రభావము చూపిస్తుంది అనేది మనము గత వారము నేర్చుకున్నటువంటి వాక్య సందేశం. ఈరోజు ఇతని దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇతడు రోగి, 38 సంవత్సరాలు బాధపడ్డాడు. బెతస్తా కోనేరు దగ్గర పడిపోయాడు. ఇతనికి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఇతని కోసం ఎవరూ కూడాను లేరు. ఇటువంటి రోగి యేసుక్రీస్తు మాట ద్వారా స్వస్థత పొందుకున్నాడు. యేసుక్రీస్తు మాట ద్వారా స్వస్థతను పొందుకున్నాడు. ఇతను స్వస్థత పొందిన తరువాత, బిఫోర్ ద హీలింగ్ కాదు, ఆఫ్టర్ ది హీలింగ్, స్వస్థపరచబడ ముందు కాదు, స్వస్థతను పొందుకున్న తర్వాత, ఆఫ్టర్ హీలింగ్, బాగుపడిన తరువాత ఇతను జీవించిన విధానం, ఇంకా బాగా చెప్పాలంటే ఇతను చూపిన కృతజ్ఞత, ఈ రోగి చూపించినటువంటి కృతజ్ఞత ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. సో మనలో చాలామందికి దేవుణ్ణి అడుగుతాం, కార్యాలు చేస్తాడు ఆయన చెయ్యడు అనేటువంటి దేవుడు కాదు ఆయన. ఎవరడిగినా, మనం నేర్చుకున్నాం కదా, దరిద్రుడు మొర్ర పెడితే ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ ప్రార్థన విని వారిని విడిపిస్తాడు దేవుడు. దట్ ఈస్ అవర్. అంత మంచితనము, అంత గొప్పతనము దేవునిలో ఉంది మిత్రులారా. మరి ఆయన మంచివాడే, ఆయన మనకు మంచి చేశాడు, ఆయన మన జీవితంలో మేలు చేశాడు. మేలుని అనుభవించిన తరువాత ఈ రోగి 38 సంవత్సరాలు ఇతడు పడిన కీడు, అనుభవించిన కీడు, ఇతడు పడిన బాధ, బహుశా అంత దీర్ఘకాలం ఎవడు వ్యాధిని అనుభవించి ఉండడు, అవును కదా. 38 సంవత్సరాల పాటు సగం జీవితం చెప్పొచ్చు. అంటే జీవితంలో సగము జీవితం ఇతను అనుభవించింది ఏంటి? కీడే, అంతే కదా. సగము జీవితం ఇతను అనుభవించింది ఏంటి? పాపమే. పాపములో అతను అనుభవించినంత కీడు బహుశా ఇంకెవరో కూడాను అనుభవించి ఉండకపోవచ్చేమో. అన్ని సంవత్సరాలు దీర్ఘకాలికమైనటువంటి కీడుని, పాపాన్ని. ఇతడు బాగుపడిన తర్వాత ఇతడు జీవించిన విధానం, ఇతను చూపించినటువంటి కృతజ్ఞత, ఈరోజు దేవుడితో అతను ఎలా బాగుపడిన తర్వాత అతను ఎలా కృతజ్ఞత చూపించాడు అనేది మనం 4 మాటలు నేర్చుకుందాం మిత్రులారా. చదవండి 10వ వచనం, 11వ వచనం. ఆ దినము, ఏ దినము? ఆ దినము అంటే ఏ దినము? ఆ దినము అంటే ఏ దినము? వాడు స్వస్థత పొందిన దినము, వాడు బాగుపడిన రోజు. ఆ రోజు ఏ వారం? విశ్రాంతి దినము. ఆ రోజు ఏ రోజు? విశ్రాంతి దినము. విశ్రాంతి దినము రోజున
వీడు స్వస్థతను పొందుకున్నాడు. విశ్రాంతి దినము రోజున స్వస్థతను పొందుకొని ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేశాడు వాడు? చదవండి. విశ్రాంతిను, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినము రోజున యూదుల ఆచారం ఏంటి అంటే అసలు ఎటువంటి బరువు కూడాను మొయ్యకూడదు. ఎటువంటి బరువు కూడాను మొయ్యకూడదు. ఆ విశ్రాంతి దినము రోజున వారికి లాభము కలుగు చేసే పని కూడా ఏది చేయకూడదు. పని చేయకూడదు, బరువులు ఎత్తకూడదు, బరువులు మొయ్యకూడదు. దే షుడ్ హ్యావ్ టు టేక్ ద రెస్ట్. వాళ్ళు రెస్ట్, విశ్రాంతిని తీసుకోవాలి. కానీ ఇతనేం చేశాడు? ఇతడు స్వస్థత పొందుకున్నాడు. పొందుకోవడం మాత్రమే కాదు, వీడు పరుపును ఎత్తుకొని విశ్రాంతి దినము రోజున నడుచుకుంటూ వెళుతున్నాడు. దేన్ని ఎత్తుకొని? పరుపు ఎత్తుకొని, అంటే బరువు మోసుకుంటూ వెళుతున్నాడు. అందుకు అక్కడ ఉన్నటువంటి యూదులకు అభ్యంతరం కలిగి ఇతను అడిగాడు, రే ఏంటి వాళ్ళ విశ్రాంతి దినము కదా, నీకు తెలియదా? విశ్రాంతి దినము రోజున పరుపు ఎత్తుకొని నడవకూడదని నీకు తెలియదా అని ఇతను అడిగితే, ఇతను ఇచ్చినటువంటి జవాబు ఏదైతే ఉందో అది ఆశ్చర్యాన్ని కలిగించింది మిత్రులారా. ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించిందో కొంచెం వివరణగా మనం చూద్దాం. వాడేం జవాబిచ్చాడు చదవండి. ఎందుకు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ఏమడిగారు వారు ప్రశ్న? ఇది విశ్రాంతి దినము, ఈ విశ్రాంతి దినము రోజున బరువులు మొయ్యకూడదు, అటువంటిది నువ్వు పరుపు ఎత్తుకున్నావు, ఎత్తుకొని నడుస్తూ ఉన్నావు, ఇది నీకు తెలియదా అని అడిగినందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరంట? నన్ను ఎవరైతే స్వస్థపరిచాడో ఆ స్వస్థపరిచిన వాడు నీ పరుపును ఎత్తుకొని నడవమని నాతో చెప్పాడు. ఏంటంట? నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకొని నడవమని చెప్పాడు. నేను అందుకు నడుస్తున్నా, అందుకు పరుపెత్తుకొని నడుస్తున్నా, అందుకు పరుపెత్తుకొని నడుస్తున్నా. మరి విశ్రాంతి దినాచారణ పరిస్థితి ఏంటి? అవి నాకు తెలియదు, అవి నాకు సంబంధం లేదు. కానీ నన్ను బాగు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ బాగు చేసినటువంటి వాడు నాతో చెప్పిన మాట ఏంటంటే, పరుపును ఎత్తుకొని నడవమని నాతో చెప్పాడు. అందుకు నేను నడుస్తున్నా. ఆపటానికి నువ్వెవరు? ఆపడానికి నువ్వెవరు? నన్ను ఎత్తుకొని నడవమని చెప్పినటువంటి వ్యక్తి నాకు చెప్పాడు, నన్ను బాగు చేసిన వాడు. అందుకు నేను పరుపు ఎత్తుకొని నడుస్తూ ఉన్నా. ఈ మాటలో ఈ మనిషి దగ్గర కనబడుతున్న కృతజ్ఞత భావం ఏంటో చెబుతాను మిత్రులరా. ఇతడు దేవుని మాట మీద ఒక లక్ష్యము కలిగి ఉన్నాడు, ఒక గురి కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇతనికి చాలామంది దినమును లక్ష్య పెడతారు, రోజుల మీద గురి కలిగిన వాళ్ళు ఉంటారు, అవునా కదా? శుక్రవారం మంచిది. దేని మీద లక్ష్యం? శుక్రవారం మీద లక్ష్యం. లక్ష్యం అంటే ఏంటి? దృష్టి, నమ్మకం. రైట్, నమ్మకం ఏంటది? నమ్మకం. శుక్రవారం మంచిది. నిన్న మా బంధువుల్లో మా చెల్లిని మంగళవారం తీసుకురాను. మంగళవారం ఎలా తీసుకొస్తారు? దేని మీద లక్ష్యం, దేని మీద నమ్మకం? మంగళవారం మీద నమ్మకం లేదు. ఇక్కడ చాలామంది జరిగించే పని ఏంటనంటే దినములను, సమయములను లక్ష్యముగా పెట్టుకుంటారు, నమ్ముతారు. కానీ ఇతని లక్ష్యం ఏంటి? యేసుక్రీస్తు ఏమి చెప్పాడో అదే ఇతనికి ఉన్నటువంటి లక్ష్యం. యేసుక్రీస్తు ఏం చెప్పాడో అదే ఇతనికి ఉన్నటువంటి నమ్మకం. ఏం చెప్పాడు ఆయన? పరుపెత్తుకొని నడవమన్నాడు. అది శుక్రవారమా,
విశ్రాంతి దినమా, మంగళవారమా అనేది చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడో అదే ఇతనికి ఉన్నటువంటి లక్ష్యం, గురి, అదే ఇతనికి ఉన్నటువంటి నమ్మకం. ప్రభునందు మిత్రులరా, ఇది కృతజ్ఞత చూపించడం అంటే. కృతజ్ఞత చూపించడం అంటే ఇది. మనము బాగుపడిన తరువాత, దేవుని చేత మేలును అనుభవించిన తరువాత, మేలు పొందుకున్న తర్వాత, యేసుక్రీస్తు ఎవరో ఆయన ఏంటో తెలిసిన తర్వాత, ఇంకా మనము దినములను లక్ష్య పెట్టే వారిగా ఉంటే అర్థము లేనటువంటి విశ్వాస జీవితం అది. అర్థం లేనటువంటి విశ్వాస జీవితం అది. దేవుడు ఎన్నో కార్యాలు చేయడం మన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎన్నో పనులు మన జీవితంలో జరిగించడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పటికీ 10 గంటల 22 నిమిషాల 33 సెకన్లు, ఉదాహరణకు చెప్తున్నాను, అది మంచిది అని మనము ఎంచుతూ ఉన్నాం. ఎంచడం అంటే ఏంటి? లక్ష్య పెడుతూ ఉన్నాం, గురి కలిగి ఉంటున్నాం వాటి మీద, సమయం మీద. సో ఇది కృతజ్ఞత ఎలా అవుతుంది? కృతజ్ఞత అంటే అది కాదు మిత్రులరా. ఈ వ్యక్తిని మనం చూసినప్పుడు వీడు బాగుపడిన తర్వాత చూపించిన కృతజ్ఞత ఏదైతే ఉందో, యేసు మాటల మీద వీడుకున్నటువంటి లక్ష్యము, గురి, ఇతడు ఎంచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. దేనిని ఎంపిక చేసుకున్నాడు? జీవితంలో అనుసరించడానికి, ప్రాక్టికల్గా చేయడానికి, నడవడానికి ఏ మాటను ఆధారం చేసుకున్నాడు అనంటే యేసుక్రీస్తు చెప్పిన మాటను ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి విశ్రాంతి దినము పరిస్థితి ఏంటి? అవి నాకు సంబంధం లేదు. విశ్రాంతి దినమును నేను లక్ష్య పెట్టడం లేదు, ఎందుకంటే విశ్రాంతి దినము నాకేమైనా స్వస్థత, విశ్రాంతి దినము వలన నాకేమైనా ఆరోగ్యం కలిగిందా? విశ్రాంతి దినమును నేను అనుసరించటం వల్ల, పాటించటం వల్ల నాకు ఆరోగ్యం కలిగిందా? లేదు. మరి దేని వలన నాకు ఆరోగ్యం కలిగింది? యేసుక్రీస్తు ఒక మాట చెప్పటం వల్ల నాకు ఆరోగ్యము కలిగింది. కాబట్టి నా గురి, నా లక్ష్యం, నా నమ్మకం యేసుక్రీస్తు మాట. ఇది మనము చూపించాల్సినటువంటి కృతజ్ఞత. ఇది మనం చూపించాల్సినటువంటి కృతజ్ఞత. మనము ఇంకా దినములను లక్ష్య పెట్టేటువంటి వారిగా ఉన్నాము ఏమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి మిత్రులరా. గమనించాల్సినటువంటి విషయము, దినముల కంటెను సమయముల కంటెను దేవుడు అధికుడు. ఎవరండి? దినముల కంటెను సమయముల కంటెను దేవుడు ఎవరండి? అధికుడు. ఆయన దేవుడు విశ్రాంతి దినమును నిర్ణయించింది దేనికి? ఆయనను ఆరాధన చేయడానికి, ఆయనతో గడపడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనకు ప్రార్థన చేయడానికి, మ్రొక్కడానికి, పూజించడానికి, ఆరాధన చేయడానికి. అందుకు దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించాడు. మనుషుల కొరకు దేవుడు విశ్రాంతి దినమును నియమించాడు. విశ్రాంతి దినము కొరకు మనుషులను దేవుడు నియమించలేదు. ఇది గమనించాల్సినటువంటి అంశం ఇది మిత్రులారా. నేను కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తా. మత్తయి సువార్త 12:8. మత్తయి సువార్త 12వ అధ్యాయం, ఫాస్ట్గా దిద్దాం స్క్రిప్చర్ని. 8వ వచనం మత్తయి సువార్త. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు, రైట్, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ఏమై ఉన్నాడంట? ప్రభువై ఉన్నాడు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు. ప్రభువు అంటే యజమానుడు. అందుకే అపోస్తుల కార్యాల గ్రంథము 1:7 చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. దేనినంట గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండేది. కాలములను సమయములను తండ్రి ఏం చేశాడంట? ఆయన తన స్వాధీనమందు
ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. నేను మరలా చెప్తున్నాను, మంగళవారం చెడ్డది అని నువ్వు ఎంచటానికి ఏ అధికారముతో ఎంచుతున్నావు అనేది నా ప్రశ్న. మంగళవారాన్ని నువ్వు తయారు చేసావా? లేదా ఆ రోజు ఉండేటువంటి సమయము, టైము ఏదైతే ఉందో ఆ టైంని నువ్వు నిర్ణయించావా? ఇప్పుడు పేపర్ని ఎవడో తయారు చేసాడు, వాడు చెప్తాడు పేపర్ మంచిదా చెడ్డదా అని. తయారు చేశాడు కాబట్టి. ఈ టేబుల్ తయారు చేసినాడు చెప్తాడు ఇది మంచిదా చెడ్డదా అని, ఎందుకంటే వాడు అది తెలుసు కాబట్టి. మరి మంగళవారం గురించి, ఒక దినము గురించి ఒక సెకను నువ్వు నిర్మించలా. దినము గురించి పక్కన పెడదాం, నీ పాదానికి ఉన్నటువంటి ధూళి నువ్వు నిర్మించావా? నువ్వు పుట్టించావా? లేదు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఎవరు దేనికి ప్రభువు అనంటే యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువు. ఆయన దేవుడు. అవి ఆయన స్వాధీనములో ఉన్నాయి, ఆయన అధికారములో ఉన్నాయి, ఆయన వాటికి ప్రభువై ఉన్నాడు. చాలామంది రోజులను లక్ష్య పెట్టేవారు ఉన్నారు, దినములను లక్ష్య పెట్టేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ వ్యక్తి, ఈ బాగుపడిన రోగి అయితే దినము కాదు, సమయము కాదు, అతని లక్ష్యము తనను బాగుపరిచినటువంటి దేవుని మాట. హల్లెలూయా. అని తెలియదంటారా? ఇప్పుడు బాగుపడినోడు తెలియదంటారా విశ్రాంతి దినాన్ని పరుపెత్తుకొని నడవకూడదని? తెలుసు. తెలియకపోతే వాళ్ళు ఎందుకు అడుగుతారు? ఎరా నీకు తెలియదా? ఎవడు యూదుడే కదా, నీకు తెలీదా ఈరోజు మనము విశ్రాంతి దినము కదా, పరుపెత్తుకొని నడవకూడదని నీకు తెలియదని అడిగారు కదా. వీడు నాకు తెలుసు కదా, నాకు అంటే నన్ను ఎవరైతే బాగుపరిచాడో ఆయన చెప్పాడయ్యా నాకు మాట, పరిపెత్తుకొని నడవమని చెప్పాడయ్యా నాకు మాట అని చెప్పాడు. చదవండి రోమపత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచున్నాడు. నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. ఒకడు అనుకుంటున్నాడు అంటే ఇలాగా, ఒక రోజు మంచిది. ఏ రోజు మంచిది? శుక్రవారం మంచిది, సోమవారం మంచిది, బుధవారం మంచిది, గురువారం మంచిది, శనివారం చెడ్డది, మంగళవారం చెడ్డది. ఇలా దినములను ఏం చేస్తున్నాడు? ఎంచుకుంటున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. ఇంకొకడు ఏమనుకుంటున్నాడు? అన్ని రోజులు మంచి అని ఇంకొకడు అనుకుంటున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే మనసులో రూఢిపరుచుకొనవలెను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ముందు మనం చేయాల్సిన పని మనసులో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి, రూఢిపరుచుకోవాలి. ఏమి రూఢిపరుచుకోవాలి? దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభువు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మానేశాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. మనలో ఎవడు తన కోసమే తాను బ్రతకడో, తన కోసం బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాను. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం బ్రతికినా చనిపోయినా. ఇక్కడ దినమును లక్ష్య పెట్టడం వల్ల ఉపయోగం లేదు, ఆహారాన్ని లక్ష్య పెట్టడం వల్ల ఉపయోగం లేదు. తిని నేను దేవునికి ఇష్టమైన ఆహారం తిన్నాను కాబట్టి దేవుడు నన్ను సంతోష పెడతాడు, నేను దేవుని సంతోష పెట్టను అనుకోవడానికి ఏమీ లేదు. అర్థమవుతుందండి? తిండి వలన దేవుణ్ణి మనం మెప్పించలేము, దేవునికి మనం ఘనత కూడా తీసుకొని రాలేము. కాబట్టి ఇక్కడ దినమును లక్ష్య పెట్టడం వల్ల ఉపయోగము లేదు, తిండిని లక్ష్య పెట్టడం వల్ల ఉపయోగం కూడా లేదు. మరి దేనిని లక్ష్య పెట్టడం వల్ల ఉపయోగం ఉంది అంటాడు? ఉపయోగం ఉంది దేని అంటే, మనం బ్రతికినా చనిపోయినా ఎవరి వారం? మనము దేవుని వారం. మరి ఎవరి మాటను మనము లక్ష్య పెట్టాలి? దేవుని మాటను మనము గురి కలిగి ఉండాలి. తుయటైరా పట్టణస్తురాలు ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ దేని మీద లక్ష్యం ఉంచింది? ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక
దేవుని మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. దేని మీద అంట? దేవుని మాటల మీద ఆమె గురి కలిగి ఉంది. దేవుని మాటల మీద ఆమె నమ్మకం ఉంచింది. దేవుని మాట మీద ఆమె లక్ష్యం ఉంచింది. రెండవ పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి ఆయన దేన్నంట? ఆయన మహత్యమును మేమేం చేశాం? కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము, ఒక శబ్దం వినపడిందంట. ఆ శబ్దంలో వచ్చిన మాటలేంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ శబ్దం వినపడింది వాళ్ళకి. మనకు తెలుసు కదా, పేతురు కొంతమంది ఇంకా 2-3 ఒక కొండ మీదకి వెళ్తారు. ఆ కొండ మీద మేఘం వచ్చి మాట్లాడుతుంది మిత్రులారా, రైట్? ఆ మేఘంలో వచ్చిన శబ్దం అంటే ఏంటి? మాటలు. ఏంటా మాటలు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఆ మాటలు విన్నారంట వీళ్ళు. అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా మేము వింటిమి. ఎక్కడి నుంచి వచ్చిందంట అది? ఆ శబ్దము ఆకాశంలోంచి రాగా మేము వింటిమి. ఇప్పుడు చెప్పండి అంటాడు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏ వాక్యం అంట అది? రైట్. ఆ రోజు మేము వినిన ఆ వాక్యము కంటే, ఆ శబ్దము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకి ఉంది. అదేం చేస్తుందంట? తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చు దీపమైనట్టు ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దాని మీద, దేని మీద? దాని అంటే ఏదది? వాక్యము మీద మీరు ఏముంచిన ఎడల, లక్ష్యము ఉంచిన ఎడల, అది వాక్యము మీద మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకేంటండి? మేలు. వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఏంటండి? మేలు. అది కదా కృతజ్ఞత చూపించడం అంటే. ఈ బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు కదలలేక మెదలలేక తీవ్రమైనటువంటి రోగముతో బాధపడినటువంటి తను బాగుపడిన తర్వాత ఇతడు చూపించిన కృతజ్ఞత యేసు మాటల మీద లేదా దేవుని వాక్యం మీద ఒక లక్ష్యము, గురి. మంచి మాట చెప్పారు ఇందాక, నమ్మకము కలిగి ఉన్నాడు. దినముల మీద కాదు నమ్మకం, సమయముల మీద కాదు నమ్మకం, సమయముల మీద కాదు నమ్మకం, సమయాల మీద కాదు నమ్మకం, దేవుని మీద, ఆ మాట మీద, ఆయన మాట మీద నమ్మకం, ఆయన మాట మీద గురి. అలా గురి కలిగి ఉంటే మనకేం జరుగుతుందంట? మేలు జరుగుతుంది అని చెప్పాడు. ఇది మొదటి సంగతి. కృతజ్ఞత చూపించడం అంటే దేవుని మాట మీద లక్ష్యం ఉంచటం. అది చూపించాడు వాడు, కృతజ్ఞతను చూపించాడు. రెండవది, ఇతడు చూపించిన కృతజ్ఞత ఏంటంటే మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతన్ని అడిగారు. గుడ్ కన్వర్జేషన్, ఇది ఒక మంచి కన్వర్జేషన్. ఇద్దరు మనుషులు, అక్కడ యూదులు ఉన్నారు, ఎదురుగా యూదులు ఉన్నాడు. ఇతను పరుపెత్తుకొని నడుస్తా ఉన్నాడు. ఈరోజు విశ్రాంతి దినం, నువ్వేంటి పరుపెత్తుకొని బరువెత్తుకొని నడుస్తా ఉన్నావు అని అంటే తను చెప్పాడు, నన్ను స్వస్థపరిచిన వాడు పరుపెత్తుకొని నడవమన్నాడు, అందుకే నేను నడుస్తున్నా. వాళ్ళు అడిగారు మరలా ప్రశ్న, నిన్ను పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు? అదే కదా అక్కడ రాసిన మాట. చదవండి ఆ మాట. వారు నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగారు. ఎవరో నిన్ను పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరో? సీఎం గారా? ఎమ్మెల్యే గారా? అది విశ్రాంతి దినం, యూదులందరూ అనుసరించాల్సిందే, యూదులందరూ పాటించాల్సిందే. మేమెవరని చెప్పుకోకుండా ఎవరొచ్చి నీకు చెప్పారు? ప్రధాన యాజకుడు చెప్పాడా? పోనీ యాజకుడు ఎవరైనా చెప్పారా? గవర్నర్ గారు ఏమైనా చెప్పారా?
పోనీ చక్రవర్తి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్తే నువ్వు నడుస్తా ఉన్నావు? ఎవరు చెప్తే నువ్వు నడుస్తా ఉన్నావు? చెప్పాడు అతను, నన్ను స్వస్థపరిచిన వాడు చెబితే నేను నడుస్తా ఉన్నా. ఇక్కడ ఏం కనపడతా ఉందా మిత్రులారా? వాళ్ళ మాటలకేం జడవలేదు ఇతను. వాళ్ళు అడుగుతుంటే జడిసి భయపడిపోయి పిరిగితనంతో ఉండలా. నేనేమనుకుంటాను అంటే, ఆయన చెప్పంగానే ఇతను చేసేశాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. విశ్రాంతి దినమునకు తనను స్వస్థపరిచిన వాడు ప్రభువు. ఆ నమ్మకం అతనికి ఉంది కాబట్టి, అయ్యా మరి ఈరోజు విశ్రాంతి దినము కదా, మరి నేను పరిపెత్తుకొని నడవచ్చా అని అడిగాడా యేసుక్రీస్తుని? అడగల. ఈరోజు విశ్రాంతి దినం కదా, మరి పరిపెత్తుకొని నడవచ్చా? ఒకవేళ నడిస్తే మా వాళ్ళు ఊరుకోరేమో. అవన్నీ అనవసరం. ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. ఆయన అధికారాన్ని ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. నిన్ను నడవమని చెప్పింది ఎవరు? అధికారా? ఏ అధికారి చెబితే నువ్వు ఇది చేశావు? సర్వాధికారి అయినటువంటి దేవుడు చెబితే నేను చేశాను. రోమీయులకు రాసిన పత్రిక 9:5, రామపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్పిందో చదవండి మిత్రులారా. రామపత్రిక 9:5, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయనంటే ఎవరు? క్రీస్తు ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారండి? సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్పాడు. చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకు ముహూర్తాలు ఉండవు, ఏముండవు, ఒక టైం ఉండదు, ఏముండదు అని. ఎవరు చెప్పారు అంటే అప్పుడు మీరు చెప్పండి, మా దేవుడు సర్వాధికారము కలిగిన వాడు, ఆయన చెప్పాడు. మేము ఆయన మాటలు లక్ష్య పెడతాము కానీ మనుషుల దినములను ఆచారములను కాదు. దినములను ఆచారములను కాదు. ప్రభు చెప్పాడు ఒకసారి ఎఫెసీయులకు, కొలసీ పత్రికలు అనుకుంటా, మీరు నిజముగా క్రీస్తునందు మృతులైన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నాడు, ఆయన మీద గురి కలిగి ఉండండి, ఆయన మాటల మీద లక్ష్యం ఉంచండి, ఆయన అధికారాన్ని ఒప్పుకోండి, ఆయన అధికారాన్ని ఒప్పుకోండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం చెప్తుంది, మీరు మీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా, ఏంటంట? మీరు స్వబుద్ధిని, వీడు స్వబుద్ధిని చూపించలా, స్వబుద్ధిని చూపించడం అంటే ఏంటి? అయ్యా ఈరోజు విశ్రాంతి దినము కదా, రైట్, ఈరోజు విశ్రాంతి దినము కదా, ఈరోజు విశ్రాంతి దినాచారము కదా, ఈరోజు మేము బరువులు ఎత్తకూడదు కదా, అలా మాట్లాడి ఉంటే అది స్వబుద్ధి, అది కృతజ్ఞత కాదు. వాడు స్వబుద్ధిని చూపించలా, తన ప్రవర్తనను దేవుని అధికారమునకు ఒప్పుకున్నాడు. అంటే ఆయన ఏం చెప్పాడో అది చెయ్యడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిన దావీదు మహారాజు గురించి మనం చెప్పుకున్నట్లుగా నోటి మాట కూడా తప్పిపోలేదు. నా మార్గములను నేను నీ వాక్యములో స్థిరపరుచుకున్నాను, మార్గములను నీ వాక్యంలో నేను స్థిరపరుచుకున్నాను. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. టుడే ఈరోజు ప్రభు మాటను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను, ఇతడు చూపించినటువంటి కృతజ్ఞత మిత్రులారా, దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద గురి లక్ష్యము కలిగి ఉన్నాడు, దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు మనలో ఎంతమంది ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నాం? బాగుపడిన తర్వాత, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, ఇంకా మన కుటుంబాల్లో మనము కృతజ్ఞత చూపించాల్సిన సమయం వచ్చేసరికి దేవుడు తప్ప అన్నీ కనపడతాయి, దేవుడు తప్ప అన్నీ కనపడతాయి. మనం కృతజ్ఞతను చూపించాల్సిన సమయం, ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవలసినటువంటి టైము, సరే, ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవలసినటువంటి సమయం వచ్చేసరికి మనం ఏం చేస్తూ ఉంటున్నాము అని అంటే మిత్రులరా, మనము తొట్టిల్లిపోతున్నటువంటి వారముగా ఉంటున్నాము. కానీ ఇతను అనగలేడు,
కృతజ్ఞతను చూపించాడు. ఎలా? ఆయన మాట మీద గురి కలిగి ఉన్నాడు, ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. మిత్రులారా, ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను మిత్రులారా. ఇంకో మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, అక్కడ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవడో మాకు తెలీదు. ఈయన ఏమంటాడు? నిన్ను పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరో మాకు తెలియదు, నాకు తెలీదు. నన్ను పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరో నాకు తెలియదు. పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరో నాకు తెలియదు. పోనీ చూపించడానికి అక్కడ అంతా గుంపులుగా జనం ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవడానికి వీడేం చేశాడంట? దేవాలయానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? తనను బాగుపరిచింది ఎవరో, తనను స్వస్థపరిచింది ఎవరో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయం. యేసుక్రీస్తు ఆ మాట చదవండి ఒకసారి, 14 వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఎక్కడ చూశాడంటే ఆయన? దేవాలయంలో చూశాడు ఆయన. ఇది మనలో ఉండాల్సినటువంటి కృతజ్ఞత. ఆయన ద్వారా మేలు పొందుకున్న తర్వాత మనం ఆయన మాట మీద గురి కలిగి ఉండాలి. ఆయన అధికారానికి మనము లోబడాలి. ఆయన అధికారానికి లోబడటం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మనం కనబడాలి. మనలో చాలామంది మేలు పొందిన తర్వాత ఆయన సన్నిధిలో కనబడం. ఎప్పుడో 3 నెలలకు ఒకసారో, 4 నెలలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు, లేకపోతే అడపా వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళతా ఉంటాం. నేను కూడా ఉన్నాను, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అంటూ. మళ్ళీ ఏదన్నా మధ్యలో శ్రమ వస్తే మాత్రానికి, ఆ శ్రమ వచ్చిన 4 రోజులు మాత్రం మందిరాన్ని విడిచిపెట్టాం. అది కాదు కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే అది కాదు మిత్రులారా. వీడేం చేశాడు అని అంటే, మిత్రులారా చూడండి, ఇక్కడ వీడేం చేశాడు అంటే, దేవుని ఆలయములో దేవుడు అతన్ని చూశాడు. హల్లెలూయా. టుడే ఈరోజు మనలో ఎంతమంది మనం దేవుని ఆలయములో కనబడుతున్నాం? దేవుని ఆలయంలో మనం ఎంతమంది కనబడుతున్నాం? దేవుని ఆలయంలో మనం ఎంతమంది కనబడుతున్నాం? వీడికి ఏం కావాలి? స్వస్థపరిచింది ఎవరో తెలియాలి. ఆయన గురించి తెలుసుకోవడం కోసం దేవుని మందిరంలోకి వెళ్ళాడు. మనలో ఎంతమంది స్వస్థత పొందేంత వరకే మనకి దేవుడు, అది అయిపోయిన తర్వాత, కార్యము జరిగేంత వరకే మనకు దేవుడు, అది జరిగిపోయిన తర్వాత ఇక ఆయన గురించి మనం తెలుసుకోం, ఎందుకంటే మన పని అయిపోయింది. ఆయన గురించి తెలుసుకోవడం అంటే మనకు ఆయాసం. ఏంటది? ఆయాసం. తెలుసుకోం. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది మిత్రులారా. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 8:4. మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఎవరితో ఏమి కూడాను చెప్పకు సుమా, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును ఎవరికంట? యాజకునికి. రైట్, అది మనం చేయాలి. ఇప్పుడు ఎవరితో చెప్పాల్సిన పని లేదు, నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే సాక్ష్యార్థమై. ఏ విధమంట? సాక్ష్యార్థమై నీ దేహమును వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి యాజకునికి కనబడు, సంఘానికి కనబడి వెళ్ళి సాక్ష్యార్థంగా దేవుని మందిరంలో మనం ఉండాలి. పాటలు పాడతాం మనం, నీ సాక్షిగా ఇలాను జీవింతునయ్యా. ఉట్టిదే, అలా ఉండం మనం. అది ఉట్టిదే, అబద్ధం, పచ్చి అబద్ధం. దేవునికి సాక్ష్యార్థంగా ఆయన మందిరములో, ఆయన సంఘములో, ఆయన సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో కనబడాలి. ఇదిగో నువ్వు బాగుపడ్డావు, ఇదిగో నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు రక్షించబడ్డావని చెప్పడానికి సాక్ష్యార్థముగా దేవుని మందిరములో నువ్వు కనబడాలి. బల్లారాధన టైంలో చాలామంది కనపడతారు, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారు. నేను రక్షించబడ్డాను అని ఉట్టి సాక్ష్యం, అబద్ధం.
ఒక బుధవారం బైబిల్ స్టడీస్కి రాము, శనివారం విజ్ఞాపన సిద్ధపాటు కూడికి రాము, ఉపవాస కూడికల్లో పార్టిసిపేట్ చెయ్యం. ఇవన్నీ ఏంటి? దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టడమే మన దృష్టిలో, మన కాదు మీ దృష్టిలో, మీ దృష్టిలో ఇవన్నీ ఆయన మాటలు లక్ష్య పెట్టడం, ఇదంతా కృతజ్ఞత చూపించడమే. ఇదంతా ఆయన అధికారానికి మన ప్రవర్తనను ఒప్పుకోవడమే, ఆయన అధికారానికి లోబట్టమే. వి డోంట్ ప్రజెంట్ ఇన్ ద చర్చ్. సాక్ష్యార్థంగా దేవుని మందిరంలో మనం లేకపోవడం గమనించాల్సినటువంటి విషయం. రక్షణ పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలామంది రాలేదు. ఎందుకనంటే మనకు ఆయన మాట లక్ష్యం కాదు, ఆయన మాట మనకి గురి కాదు. ఏది గురి? లోకం, ఈ లోక సంపద, ఈ లోక సంపద. ఆలోచించు మిత్రమా, ఆలోచించు. దేవుని సన్నిధిలో ఒక నమ్మకంగా ఉంటున్నావా? బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి కదా. వేర్ ఇస్ యువర్ ప్రజెంటేషన్? ఒక విద్యార్థి స్కూల్లో ప్రజెంటేషన్ లేకపోతే వాడు 10th క్లాస్ పాస్ అవుతాడా? ప్రజెంటేషన్ ఉండాలి కదా, క్లాస్ రూమ్లో వాడు ఉండాలి కదా, క్లాస్కి అటెండ్ అవ్వాలి కదా. అవ్వకపోతే టీచర్ ఊరుకుంటాడా? అడుగుతాడా? అడగడా? అడిగే అధికారం ఉందా లేదా? ఉంది. విద్యార్థి అడుగుతాడు. ఇక టీచర్ అయితే పనిష్మెంట్ కూడా ఇస్తాడు మానేసినందుకు. ఆడెందుకు మానేడో ఒక లెటర్ కూడా రాయాలి. నేనైతే బయటికి పంపించేస్తా లెటర్ రాయిపోతాడు. నిజమే. ఎరా ఎందుకు మానేశావు, నా క్లాస్కి ఎందుకు రాలా? ఆడేయో పిత్రీలు చెప్తాడు, తుమ్ము వచ్చిందనో దగ్గు వచ్చిందనో. నాకు అనవసరం. ముందు లెటర్ రాసి మీ మదర్తో లేకపోతే మీ డాడీతో సంతకం పెట్టించుకొని కమ్ టు ద క్లాస్ టుమారో. మరి టుడే సిట్ అవుట్ సైడ్, బయట కూర్చో. అక్కడ రికమెండేషన్లు ఏం పని చేయవు. ఇంకా అక్కడ ఆలోచన చేద్దాం. లెట్ us థింక్. ఒకసారి ఆలోచన చేద్దాం. హౌ వీఆర్ ఫెయిత్ఫుల్ టు అవర్ గాడ్. మనము దేవునికి ఎంత నమ్మకస్తులంగా ఉన్నాము, వీడెంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. దేవుని మాట మీద గురి కలిగి, లక్ష్యం కలిగి ఉన్నాడు, నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన అధికారానికి లోబడ్డాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు. సాక్ష్యార్థంగా ఉన్నాడు. సంఘంలో, మందిరంలో ఎలా ఉన్నాడండి? దేవాలయంలో ఎలా ఉన్నాడు? సాక్ష్యార్థంగా కనపడ్డాడు. వాట్ అబౌట్ యూ? వెర్ ఇస్ యువర్ సాల్వేషన్? అందుకే నేను చాలా సందర్భాల్లో మీరు మీ విశ్వాసాన్ని ప్రశ్నించండి, మీ రక్షణను ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఆర్ యు రియల్లీ సేవ్డ్? నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే కృతజ్ఞత ఏది? నమ్మకమైనటువంటి దాసుడిగా దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? ఆలోచన చేయాల్సినటువంటి విషయం. 2వ సమూయేలు గ్రంథం 12:20 చదవద్దు, చెబుతాను వినండి. దావీదు, మనకు తెలుసు కదా, దావీదు బెత్షెబా విషయంలో జరిగిన సంఘటన మీకు తెలుసు కదా. ఒక బెత్షెబా ఒక కొడుకుని గంటదే, ఆడు చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. వాడు చచ్చిపోవడానికంటే ముందు ఇతడు ఏం చేశాడు? ఉపవాసం ఉండి సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రార్థన చేశాడు. అయిపోయిన తర్వాత, వాడు చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఆ మాట చదివితేనే బాగుంటుందేమో. 2వ సమూయేలు 12:20. సమూయేలు 2:12. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి ఏం పూసుకున్నాడు? తైలము పూసుకొని వేరే వస్త్రాలను ధరించి ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా మందిరములోనికి ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనం చేశాను. హల్లెలూయా. బిడ్డ చనిపోయిన తర్వాత చేసినటువంటి పని ఇది. ఏం చేశాడంట వాడు? అప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడంట? చనిపోయిన తర్వాత, చనిపోయాడనేటువంటి వార్త ఎప్పుడైతే విన్నాడో
నేల నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకొని వస్త్రాలు తీసి అవతల పడేసి వేరే వస్త్రాలు ధరించి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రవేశించి అక్కడ దేవునికి మొరకడం అంటే ప్రార్థించి మొర్రపెట్టి దేవుణ్ణి పూజించి ఆరాధించి మరలా ఇంటికి తిరిగి వచ్చాడు. మన ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మనం ప్రార్థనకి రాము మానేస్తాం. మిగిలిన వాళ్ళు అంటారు వాళ్ళు మైల్లో ఉన్నారు. అంటుకుంటే ఏమవుద్దంట, కుళ్ళిపోతాం. అరికాల నుంచి నండెత్తి వరకు పక్కంతా కుళ్ళిపోతాం. అదే కదా, వీడు అటువంటి నమ్మకాలు కలిగి లేడు. ఈ బెతాస్తా కోనేరు దగ్గర బాగుపడిన వాడు అటువంటి కాదు, పిచ్చి నమ్మకాలు. అటువంటి నమ్మకాలు కాదు వీడికి ఉంది. దేవుని సన్నిధిలో కనపడ్డాడు. దావీదు కొడుకు చచ్చిపోయాడని తెలిసింది వెంటనే. అప్పుడు అంటే దాని అర్థం ఏంటి? వెంటనే ఏం చేశాడు? స్నానం చేశాడు, వస్త్రాలు తీసేశాడు, మందిరానికి వెళ్ళాడు. అక్కడ దేవునికి మొక్కి ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన చేసి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఎక్కడుంటున్నావు నువ్వు? దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత ఏది? దేవుని దగ్గర నువ్వు ఉన్న నమ్మకం ఏది? ఈ కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బాధపడినటువంటి వాడు చూపించినటువంటి కృతజ్ఞత యేసు మాటల మీద లక్ష్యం ఉంచాడు. యేసు అధికారానికి, దేవుని అధికారానికి లోబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి తెలుసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాడు. చివరి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా. 15వ వచనం చదవండి, ఒక 2 నిమిషాలు. వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు ఏం చేశాడంట? తెలియజెప్పడం అంటే ఏంటో. తెలియజేయడం అంటే ఏంటి? చెప్పి ఊరుకోవడం కాదు, అది చెప్పటం వేరు, తెలియజెప్పటం వేరు. అంటే తెలియజెప్పడం అంటే వినిన వారికి తెలివి కలిగేలాగా చెప్పటం, అంతే కదా. తెలియజెప్పడం అంటే ఏంటి? నేను ఒక విషయం చెప్తున్నాను, చెప్పిన తర్వాత మీకు ఏం కలుగుతుంది? అది మీకు అర్థమవుతుంది. అదేమవుతుంది? అర్థమవుతుంది. అది తెలియపరచడం అంటే. చెప్పూరుకోవడం కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? తెలియజేయడం అంటే మీకు అర్థమయ్యేలాగా వివరించి బోధిస్తున్నా. ఇంకా చెప్పాలంటే విశదపరచడం. ఇప్పుడు వీడు వెళ్ళి ఏం చెప్పాడంట? ఎలా వీడికి అర్థమయ్యింది? యేసుక్రీస్తు దేవాలయంలో వాడిని చూసి, అయ్యా ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా, ఇక నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండునట్లు పాపం చేయొద్దు అని చెప్పగానే, ఆ మాట వినగానే వాడికి అర్థమైపోయింది. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాడు. నన్ను బాగు చేసిన వాడు ఎవరంట? యేసు అని యూదులకు సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. స్వస్థపరిచింది ఎవరంట? యేసు. ఇశ్రాయేలీయులు, యూదులు ఎదురు చూస్తుంది ఎవరి కోసం? ఆ మెస్సయ్య కోసమే. నన్ను స్వస్థపరిచింది ఎవరో కాదు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య. నన్ను బాగు చేసింది ఎవరో కాదు, నువ్వు ఎవరి గురించి అయితే, ఏ రాజు గురించి అయితే, ఏ రక్షకుని గురించి అయితే నువ్వు యాంటిసిపేటింగ్ ఎదురు చూస్తూ ఉన్నావో ఆ రక్షకుడే. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. ఆ రక్షకుడే నన్ను స్వస్థపరిచాడు. ఇది సాక్ష్యం ఇవ్వడం. ఇదేంటండి? సాక్ష్యం ఇవ్వడం. మనలో చాలామందికి నోటితో చెబుతాం, హృదయంలో నమ్మం. అది దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేసాడు నోటితో చెబుతాం, కానీ బాగుపరిచింది అనేటువంటి నమ్మకం హృదయంలో లేకపోవడం మనము గమనించాల్సినటువంటి విషయం ఇది. మిత్రులారా, మనలో ఎంతమంది దేవునికి ఇలా ఒక వాస్తవికమైనటువంటి సాక్షులుగా మనం ఉన్నాం, ఒక ఖచ్చితమైనటువంటి సాక్షులుగా మనం ఉన్నాం. దీని గురించి నేను 2 విషయాలు మీకు పరిచయం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1. చాలా స్క్రిప్చర్స్ రాశాను, కానీ 2 వాక్యాలు చూపిస్తాను. సమయం మనకు
తక్కువైపోయిందిగా. విశ్వాసమనుడది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల్లో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. చదవండి, ఇక్కడ మంచి మాట చెప్పాడు మిత్రులారా. ఇంత గొప్ప సాక్షి సమూహము, వీళ్ళందరూ దేనికి సాక్ష్యం? విశ్వాసానికి సాక్ష్యం. 11వ అధ్యాయం అంతా విశ్వాసుల గురించే చెప్పాడు. విశ్వాసం వల్ల వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన యుద్ధాలేంటి, వాళ్ళు గెలిచిన యుద్ధాలేంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సింహాల నూళ్ళను చేల్చటం కానీ, విశ్వాసంతో వారు పరిగెత్తటం కానీ, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మనల్ని ఆవరించి మన ముందు కనబడుతున్నారు. వాళ్ళందరి సాక్ష్యం మన ముందు ఉంది. నీ సాక్ష్యం సంఘంలో ఉందా? నీ సాక్ష్యము సంఘంలో ఉందా? నీ సాక్ష్యము రాబో తరాలకి నీ సాక్ష్యం కనబడుతుందా? నీ సాక్ష్యం అంటే ఏంటి? నువ్వు జీవించిన జీవితం. పొద్దున మనం చెప్పాం కదా, అవి కాదు, నీ జీవితం. అది ఎప్పుడు మాట్లాడతారు? నీ జీవితం గురించి చనిపోయిన తర్వాత మాట్లాడతారు. నువ్వు చనిపోయిన రోజున నీ గురించి మాట్లాడతారు. అది సాక్ష్యం, అది జీవితం, అది నిజమైనటువంటి జీవితం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మనల్ని ఆవరించారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ప్రతి భారమును మనం మోసుకోకుండా దేవుని మీద పెట్టి విశ్వాసానికి దాన్ని కొనసాగించేటువంటి యేసుక్రీస్తు వైపు మనం తేరి చూడాలి. యేసుక్రీస్తు ఏం చేశాడంట? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అలా సహించి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడు అయ్యాడు. నువ్వు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15-17 వచనాలు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఏం చేశారంట? ఆయన ఆలయములో ఆయనను ఎక్కడ సేవించారంట? ఆలయములో దేవుణ్ణి సేవించడం అంటే ఏంటి? ఆరాధన చేయడం. ఎక్కడ ఆరాధన చేశారంట? ఆయన ఆలయములో ఆయనను ఆరాధించుచు ఏం చేశారంట? సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గు యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం అల్టిమేట్గా మనం చేసేటువంటి పని దేవుని ఆలయములో ఆరాధన చేయడం, దేవుని ఆలయములో మనం ఒక సాక్షిగా ఉండడం. నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని తెలియపరిచాడు. మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏ రక్షకుని కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తే నన్ను స్వస్థపరిచాడు అని దేవుని ఆలయములో వాడు కనపడ్డాడు. దేవుని సన్నిధిలో వాడు కనపడ్డాడు. ఇక్కడ 24 పెద్దలు వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటా ఉంటున్నాడు. వాళ్ళు ఏంటంట? దేవుని ఆలయంలో ఆయనను సేవిస్తూ ఉన్నారంట. ఆయనను ఆరాధించటం వల్ల వారికి కలిగింది ఏంటంటే దేవుడు తన గుడారమును వారి మీద కప్పారంట. అంత మాత్రమే కాదు, వారికి ఆకలి కానీ, దప్పిక కానీ, దాహము కానీ, సూర్యుని ఎండ కానీ, వడగాలి కానీ ఏది వారికి తగలదు. ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు వారికి కాపరిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువున ఆయనే తుడిచివేస్తా ఉన్నాడు. మిత్రులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉంటున్నాను. మిత్రులారా, దేవుని సంగమా, సమృద్ధి జీవం సంఘ సభ్యులమైనటువంటి మనతో ప్రభువు ఈరోజు మాట్లాడినటువంటి సంగతి, ప్రభువు మనతో మాట్లాడినటువంటి సత్యము, 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరు దగ్గర
రోగము చేత పడిపోయినటువంటి వాడు, పాపములోను కీడులోను పడిపోయినటువంటి వాడు స్వస్థత పొందిన తరువాత వాడు చూపించిన కృతజ్ఞత ఎలా కృతజ్ఞతను చూపించాడు అనంటే దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు. ఆయన ఏదన్నా చెబితే అదే, ఇంకేమీ లేదు. దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు. ఆయన అధికారానికి లోబడ్డాడు. వాడు దేవుని మందిరములో సాక్ష్యార్థముగా కనపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవడానికి. చివరి మాట, వాడు దేవునికి సాక్షిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఎవరికండి? యేసుక్రీస్తుకి సాక్షిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుకి సాక్షిగా ఉన్నావా? ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలిగే ఉన్నావా? కృతజ్ఞతను చూపిస్తున్నావా? నమ్మకమైనటువంటి విశ్వాసిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభువుని బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.